అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఆడవారి మాటలకు కాదు, దోచుకునేవాడి మాటలకు అర్థం వేరు. వాళ్ళే అది ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కూడా దోపిడీకి గురయ్యేవాళ్ళు. దోచుకునేవాడి మాటలకు అర్థం వేరు. ఉదాహరణకు మిత్రులారా, అధ్యక్షులు ఎంత సమయం పెట్టారో తెలియదు. సో అనగారిన తరగతులు, వెనకబడిన తరగతులు, ఈ మాటలు కానీ అర్థం ఉందా? ఎవరైనా వెనకబడతారా? ఎవరైనా వాళ్ళకి వాళ్ళు అనగారిపోతారా? అనగార్చబడిన తరగతులు, వెనక్కు నెట్టబడిన తరగతులు, వాటికి నిజమైనటువంటి పదాలు ఏంటి? వాళ్ళని వెనక్కు నెట్టాం మనం. అలాగే మహిళలు కూడా, మహిళా శక్తి అబల, బలమంతా మనం లాగేసి తర్వాత అబల అన్నాం. అబల కాదు మహిళ అనే మహిళా సంఘాలు పెట్టింది. అభ్యుదయవాదులు వచ్చిన తర్వాత మహిళ అన్న పేరు వచ్చింది. కానీ అంతకుముందు కూడా వీరేశలింగం గారు లాంటి వాళ్ళు కూడా అబల అని. ఎందుకు? వాడు బలం లేక కాదు, తలుచుకుంటే నలుగురిని కొడుతుంది. ఏ మొగుడు గట్టిగా భార్య అడ్డం తిరిగితే సగం మంది భర్తలు నిలబడలేదు. సందేహమే లేదు. బిడ్డను కడుపులో పెట్టుకొని తల్లి కంటుందనే విషయం మనకు అందరికీ తెలుసు. కానీ భర్తను కడుపులో పెట్టుకొని భరించేటటువంటి భార్య గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎన్ని కడుపులో పెట్టుకుంటే ఒక సంసారం నడుస్తుంది? జాషువా ఇలాంటి పరమ సత్యాలు రాశాడు. చిలక పలుకుల చదువు నేర్పడు, ముదితలు నేర్వగరా అని విద్య గలదే ముద్దార నేర్పింపనన్నట్టు. అసలు గుద్దుతూ కూడా నేర్పించలేదు కదరా, వీడు ముద్దార నేర్పిస్తాడంట ముదితలకు. అంటే ఈ తలకిందులు న్యాయాన్ని జాషువా గొప్పగా చూపించాడు. ఏ రోజు ఆయన సామాజిక వాస్తవాన్ని మర్చిపోలేదు. కొన్ని అంశాల మటుకు నేను చెప్తాను. ఎక్కువ గతసారి నిజానికి శివశంకర్ ఆయన అవార్డు సభలో చాలా మంచి ప్రసంగం చేశారు. శివశంకర్ గారు ఆ విధంగా చూస్తే మన ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం మధ్యలో ఉన్న అనుసంధానము, అన్వయము, ఇది చాలా బాగా చేయగలిగినటువంటి తాత్విక చింతన ఇవన్నీ. ఏదైనప్పటికీ జాషువా విషయానికి వస్తే, ఇందాక నా దీంట్లో కూడా అక్షరాలు కాదా, అగ్నికణాలు అందులో. ఎందుకంటే అవి